నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం పంచాయతీరాజ్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. పిఠాపురంలో ఒక విషాదం చోటు చేసుకుంది. పిఠాపురం పంచాయతీరాజ్లో ఏఈగా పనిచేస్తున్నటువంటి నోకరాజు గారు వారి కుటుంబ సభ్యులతో కలిసి మన రాజమండ్రి ఏదైతే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఉందో దానిపై నుంచి ఆయన దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. నలుగురు, వారి భార్య, అదేవిధంగా వారి కుమార్తె, వారి మనవడు, నలుగురు కూడా అక్కడ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. వాళ్ళ ముగ్గురు గల్లంతయ్యారు. మనవడు మాత్రం ఈత రావడంతో ఆయన ఒడ్డుకి చేరుకున్నాడు జాలర్ల సహాయంతో. అయితే మన ప్రస్తుతం పిఠాపురం పంచాయతీరాజ్ ఏదైతే ఉందో ఆ కార్యాలయం దగ్గరికి అయితే రావడం జరిగింది. అసలు నూకరాజు గారు ఆత్మహత్య చేసుకోవాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఆయన అసలు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నారు, ఆయన ఎలా ఉండేవారు ఏంటి, ఎప్పుడైనా ఆయన తన బాధను ఎవరికైనా చెప్పుకోవడం జరిగిందా ఏంటి, ఎలా ఉండేవారు అనేది దానికి సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ మన పంచాయతీరాజ్ తన తోటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఉద్యోగస్తులు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశం గురించి ప్రస్తుతం అయితే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇటు రాజమహేంద్రవరానికి సంబంధించినటువంటి జిల్లా ఎస్పీ గారితోని, అదేవిధంగా కాకినాడ జిల్లా ఎస్పీ గారితో ఇద్దరితోని కూడా మాట్లాడి దానికి సంబంధించి దర్యాప్తు చేయాలి, వారిలో ఎవరున్నా దోషులు ఎవరన్నా సరే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన ఆదేశించడం అయితే జరిగింది. అయితే ఎవరైతే ఏఈ నూకరాజు ఉన్నారో ఆయన ఒక లెటరు చనిపోయే ముందు తన ఎవరైతే పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ ఉన్నారో ఉద్యోగస్తుల గ్రూప్ కు సంబంధించి ఆ గ్రూప్ లో ఒక లెటర్ ను కూడా ఆయన పోస్ట్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి లెటర్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దాని ఆధారంగానే పోలీసులు దర్యాప్తు కూడా చేపట్టడం అయితే జరుగుతుంది. కాకినాడకు చెందినటువంటి ఒక వ్యక్తి మమ్మల్ని వేధిస్తున్నాడు అని చెప్పి తను తీవ్ర భావోద్వేగానికి గురయ్యి తన ఆత్మహత్యకు కారణం ఆయన అన్నట్లుగా కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. అది ఎంతవరకు నిజాలు ఏంటనేది దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. దానికి సంబంధించి అసలు ఇక్కడికి రావడం అయితే మనం జరిగింది. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిఠాపురం పంచాయతీరాజ్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. ఎవరైతే మనకి ఏఈగా పనిచేస్తున్న నూకరాజు గారు ఆత్మహత్యకు పాల్పడ్డారో దానికి సంబంధించి తన తోటి సహ ఉద్యోగులు అయితే ఉన్నారు. ఇక్కడ మనకి మీరు చూడొచ్చు కాశీ విశ్వనాథ్ గారు. సార్ నమస్తే అండి. సార్ ఏంటి సార్ అంటే నూకరాజు గారితో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, ఆయన ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఏఈగా పనిచేస్తున్నారు సార్? నూకరాజ్ సార్తో నేను అరౌండ్ 7 years నుంచి వర్క్ చేస్తున్నానండి. ఇదే పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీ, పిఠాపురం మండల్లో. సారు నాకంటే ముందు నుంచి అరౌండ్ 2015-16 నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. నేను Day 1 జాయిన్ అయ్యి రిపోర్ట్ చేసింది సార్ దగ్గరే. అప్పటి నుంచి సార్తో నాకు పర్సనల్గా అసోసియేషన్ ఉంది. ఒక ఒక సీనియర్ సబార్డినేట్ల కంటే కూడా ఒక ట్రైనర్గా, ఫ్రెషర్గా వచ్చిన వాళ్ళకి సార్ టెక్నికల్గా చాలా సపోర్టివ్గా ఉండి సబ్జెక్ట్ నేర్చుకునే విధంగా చాలా హెల్ప్ చేశారు మాకు. నాతో పాటు అరౌండ్ 24 people జాయిన్ అయ్యారు ఇక్కడ. అందరికీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఎప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఒక్క కాల్కి రెస్పాండ్ అయ్యి ఏ విషయంలో అయినా చాలా సపోర్టివ్గా ఉండేవారు. అలాంటి ఆయన ఈ రోజున ఇలా చేసుకున్నారంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. చాలా కష్టంగా ఉంది తీసుకోవడం. ఆయనకి ఎందుకు ఇలా జరిగిందా, ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారా అని. మీకు ఎప్పుడు తెలిసింది సార్? అంటే ఆయన గ్రూప్ లో లెటర్ కూడా ఏదో పోస్ట్ చేశారని అంటున్నారు, అది ఎంతవరకు నిజం, అసలు ఏం జరిగింది అసలు? సారు నిన్న నైట్ అరౌండ్ 11:26కి సూసైడ్ నోట్ సార్ గ్రూప్లో మా అందరికీ కలిపి ఒక కామన్ గ్రూప్ ఉంటుందండి, ఆ గ్రూప్లో పోస్ట్ చేశారు. ఆ టైంకి నేను ఆల్రెడీ పడుకున్నా. నా తోటి కలీగ్స్ చూసి, యాక్చువల్లీ కాకినాడలోనే మేము ఉంటాం, సార్ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటాం, నాకు కాల్ చేసి ఇలా సార్ గ్రూప్లో పెట్టారు ఒకసారి చూడండి అంటే వెంటనే చూస్తే ఆ మెసేజెస్ చూసి ఇమీడియట్గా నేను, నా తోటి కలీగ్ కూడా మా ఇంటి దగ్గరలోనే ఉంటాడు, ఇద్దరం కలిసి సార్ వాళ్ళ ఇంటికి వెంటనే వెళ్ళాం. ఫోన్ చేస్తే అప్పటికే కాల్ వెయిటింగ్ వచ్చింది. ఫస్ట్ టైం పిక్ చేయలేదు, మళ్ళీ సెకండ్ టైం రింగ్ అయింది కానీ లిఫ్ట్ చేయలేదు. ఇంటికి వెళ్ళేసరికి సార్ అపార్ట్మెంట్లో ఉంటారు. వాచ్మెన్ ఒకసారి గేట్ తీయండి అని పైకి వెళ్తే డోర్ నాక్ చేస్తున్నాం కానీ రావట్లేదు. మీన్ వైల్ వాచ్మెన్ వచ్చి సార్ వాళ్ళు లేరండి, ఈవినింగే ఫ్యామిలీ అంతా కలిసి కార్లో వెళ్ళారు, ఎవరు లేరు ఇంట్లో అన్నారు. మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ కాల్ చేస్తుంటే ఫోన్ పిక్ చేయట్లేదండి. అప్పుడు మా బాబాయ్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తారు, ఆయనకి ఇలా నెంబర్ షేర్ చేసి ఇలా నోట్ పెట్టారు సారు, ఏమన్నా లొకేషన్ ట్రేస్ చేయడానికి అవుతుందేమో అని నెంబర్ ఆయనకి షేర్ చేశాను. ఆయన కనుక్కుంటా అన్నారు. మీన్ వైల్ ఇంకొక మా కలీగ్ సార్ వాళ్ళ డాటర్ నెంబర్కి కాల్ చేస్తే అది రాజమండ్రిలో ఒక కానిస్టేబుల్ పిక్ చేసి ఇలా ఆయన ఇక్కడ ఫ్యామిలీ చూసుకున్నారండి, బ్రిడ్జ్ నుంచి గోదావరిలో దూకేశారు,
అని ఆ ఇన్ఫర్మేషన్ చెప్పారు. వెంటనే మా కలీగ్ మాకు ఇలా సారాలు రాజమండ్రిలో ఉన్నారంట, ఇలా ఇలా జరిగిందని కానిస్టేబుల్ చెప్పారు. ఇమీడియట్ గా మనం స్టార్ట్ అవుతాం, మీరు వచ్చేయండి మేము వెళ్తున్నామంటే ఇమీడియట్ గా నేను ఇంటికి వెళ్ళి కార్ అది తీసుకుని నాతో పాటు ఇంకో ఇద్దరు వచ్చారు, ముగ్గురం కలిసి వెళ్ళామండి. అంటే ఆయన సొంత ఊరు ఏ ఊరు సార్? అసలు ఆయనకి ఆత్మహత్య చేసుకోవాల్సినంత అంటే ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? ఎప్పుడైనా మీ తోటి ఉద్యోగులతో ఎప్పుడైనా ఆయన పంచుకోవడం గానీ, లేదా ఆయన మీతో అసలు ఆఫీస్‌లో ఆయన ఎలా ఉండేవారు? ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టు అది బిహేవ్ చేసేవారా? ఎప్పుడన్నా చెప్పడం అది జరిగిందా? బాధపడేవారా? సార్‌కి నాకు తెలిసినంత వరకు ఎటువంటి ఇబ్బందులు లేవండి. ఈవెన్ ఫినాన్షియల్‌గా కూడా ఎప్పుడు ఏ రోజున ఆయనకి ప్రాబ్లమ్స్ ఏ రోజున లేవు. ఇంకా మాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్‌లో ఏమన్నా నీడ్స్, నెసెసిటీస్, స్నాక్స్ దగ్గర నుంచి టీ నుంచి అన్నీ సార్ ఓన్ పాకెట్ నుంచి మనీ తీసుకొచ్చి మా అందరికి పెట్టించేవాళ్ళు. ఫినాన్షియల్‌గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఈవెన్ వర్క్ పరంగా కూడా ఎటువంటి ప్రెషర్ లేదు. జనరల్లీ పిఠాపురం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యుయెన్సీ కొంచెం ప్రెషర్ ఉంటదేమో అని. సార్‌కి ఎంత ప్రెషర్ ఉన్నా కూడా వర్క్‌లో ఎప్పుడు అది ప్రెషర్ తీసుకునేవారు కాదు. చాలా ఫ్రెండ్లీగా, కూల్‌గా, కామ్‌గా ఆయన చేసుకోవడం, ఆయన కింద మాకు కూడా ఎప్పుడు ఏమున్నా చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఇబ్బంది ఉండదు అని చెప్పడమే తప్ప ఎప్పుడూ స్ట్రెస్‌కి లోనయింది అది లేదండి. పర్సనల్‌గా కూడా మాకు సార్‌కి మొన్న రీసెంట్‌గా వాళ్ళ సన్ ఇన్ లా చనిపోయారు. వాళ్ళ డాటర్ వాళ్ళ హస్బెండ్. ఆయన చనిపోయినప్పటి నుంచి కొంచెం సార్ మళ్ళీ స్ట్రోక్ వచ్చింది, స్టంట్ ఏసారు. అప్పటి నుంచి హెల్త్ పరంగా కొంచెం సిక్ అయిపోయారు. ఒక ఫ్యామిలీలో పర్సన్ లాస్ అనేది తెలిసిందే కదా! ఎంత కష్టంగా ఉంటుందో తీసుకోవడం. ఆల్రెడీ ఆళ్ళ సార్ వాళ్ళ కొడుకు 2018లో కార్ యాక్సిడెంట్‌లో చనిపోయారు ఢిల్లీలో. అప్పుడు స్ట్రోక్ వస్తే అప్పుడొక స్టంట్ అయింది. మళ్ళీ రీసెంట్‌గా మళ్ళీ ఈ ఎపిసోడ్ జరిగేసరికి ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టంట్. దాంతో బాగా వీక్ అయిపోయారు సారు. అంతే తప్ప ఇంకా వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయనైతే మా వరకు ఎప్పుడు తెలీదండి. అంతవరకే మాకు తెలుసు. సారు ఆ సూసైడ్ నోట్ పెట్టేంత వరకు కూడా ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు అనేది మాకు $1,000,000 క్వెషన్‌లా అయిపోయింది మాకు. నోటు మీరు రాత్రి 11:26 ఆ టైంకి సార్ పోస్ట్ చేశారని అంటున్నారు. చూసిన వెంటనే అంటే ఫస్ట్ ఎవరు చూసారు? లేదా మీరే చూసారా? నోట్‌లో ఏమని ఆయన రాయడం జరిగింది? తన ఆత్మహత్యకు గల కారణాలు ఏమన్నా అందులో మెన్షన్ చేయడం జరిగిందా? సార్ నోట్ గ్రూప్‌లో పోస్ట్ చేయగానే నేనైతే చూడలేదండి. మా కలీగ్స్ చూసి ఎవరైతే చూసారో వాళ్ళు మాకు కాల్ చేసి ఇలా గ్రూప్‌లో పెట్టారు సార్ చూసారా అని అంటే చూడలేదనేసరికి ఒకసారి చూడండి ఇన్ కేస్ వీలైతే సార్ ఆళ్ళ ఇంటికి వెళ్ళండి అని చెప్పారు. చూడగానే నేను ఇమ్మీడియేట్‌గా సార్ ఆళ్ళ ఇంటికెళ్ళాను. అయితే ప్రెజెంట్ ఇప్పుడు మీడియాలో చాలా న్యూస్‌లు సర్క్యులేట్ అవుతున్నాయి. సూసైడ్ నోట్‌లో అదుంది, ఇదుంది అని. బట్ టు బీ హానెస్ట్ అక్కడ సార్ మెన్షన్ చేసిందేంటంటే ఆహ్, ఫ్యామిలీ ఒక పర్సన్ వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాం. మా అల్లుడు ఎవరైతే ఆయన చనిపోయారో ఆ తర్వాత నుంచి మా డాటర్‌ని ఆ పర్సన్ ఇబ్బంది పెడుతున్నారు అని సాదిక్ అహ్మద్ అని ఒక రైఫిల్ షూటర్ ఇబ్బంది పెడుతున్నారు ఫ్యామిలీని. మమ్మల్ని బెదిరించడం, వాల్యుబుల్ థింగ్స్‌ని తీసుకోవడం, ఇలా భయపెడుతున్నారు. తన వల్లే మాకు ఈ డెసిషన్ తీసుకోవాల్సిన సిట్యుయేషన్ వచ్చింది. కాబట్టి తనని చట్టపరంగా శిక్షించాలని కోరుకుంటూ అని ఒక నోట్ రాసి పెట్టారండి. అంతకు మించి సారు దాంట్లో ఎటువంటివి లేవు. ఆ ఒక్క పాయింటే మెన్షన్ చేశారు. నాకు వర్క్ ప్రెషర్ ఉందని గాని, లేకపోతే ఇంకొకటి ఉన్నాయని గాని ఏం మెన్షన్ చేయలేదు. మీడియాలో చాలా చాలా న్యూస్‌లు వైరల్ అయ్యాయి. కానీ నాకు సార్‌తో ఉన్న ఒక అసోసియేషన్ గాని, లేదంటే ఆ నోట్‌లో సార్ మెన్షన్ చేసింది గాని, ఇంతకు మించి వేరే రీజన్స్ అయితే లేవు. అటువంటిది ఏదన్నా ఉన్నా కూడా పబ్లిక్ ఎవరైతే ఈ మీడియాలో వచ్చిన న్యూస్‌లు చూస్తున్నారో వాళ్ళని నమ్మొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మరికొంతమంది ఆయనది రాజమండ్రి వెళ్లి చేసుకోవడానికి కారణం ఆయన సొంత ఊరే రాజమండ్రి అంటున్నారు. ఆయన ప్రాపర్ అంటే మీకు తెలిసిన వ్యక్తిగా మీరు చెప్పండి. ఆయన ప్రాపర్ ఎక్కడ? ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి కాకినాడలో నివాసం ఉంటున్నారు? సార్‌ది ప్రాపర్ అయితే కాకినాడే అండి. జగన్నాథపురం అన్న ఏరియా. సార్ స్కూలింగ్ గాని, డిప్లొమా గాని చదివిందంతా కాకినాడలోనే. ఆయన వర్క్ చేసింది కూడా ఈస్ట్ గోదావరి కంబైన్డ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడే వర్క్ చేశారు. డిస్ట్రిక్ట్ సెపరేషన్ అయినా కూడా సార్ కాకినాడ డిస్ట్రిక్ట్‌లోనే ఉన్నారు గానీ రాజమండ్రికి కాదు. ఓన్లీ ఏదైతే అన్నది తీసుకున్నారో దానికి మాత్రమే కాకినాడ నుంచి రాజమండ్రి ఎళ్లారు తప్పితే, సార్‌దంతా ప్రాపర్ గాని వర్క్ చేసింది గాని సర్వీస్ అంతా కూడా కాకినాడలోనే. అంటే వాళ్ళకి మనవడున్నాడు. సాదిక్ అనే రైఫిల్ షూటర్ వల్లే ఇది జరిగిందని చెప్పి అంటున్నారు. వాళ్ళ మనవడు అక్కడికి రైఫిల్ షూటింగ్ నేర్చుకోవడానికి వెళ్ళేవాడా? లేకపోతే ఏం జరిగుంటదని మీతో ఎప్పుడైనా కనీసం తన బాధను వ్యక్తపరచడం జరిగిందా? అయితే మాకు సారయితే ఎప్పుడు ఇలాంటి విషయాలు ఎప్పుడు చెప్పలేదండి. ఆ సూసైడ్ నోట్‌లో రాసిన దాన్ని బట్టి మేము తెలుసుకుందేంటంటే, సార్ వాళ్ళ మనవడు
లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్లో ఫిఫ్త్ క్లాస్లో చదువుతున్నారు ఇప్పుడు. అయితే తను ఆ స్పోర్ట్స్లో భాగంగా రైఫిల్ షూటింగ్లో ట్రైన్ అయ్యే ప్రాసెస్లో ఆ ట్రైనర్ దగ్గర ట్రైనింగ్ తీసుకునేవారు. ఆ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల మేబీ ఫ్యామిలీకి అసోసియేషన్ ఏమన్నా సాదిక్ అహ్మద్ తెలియడం అలా జరిగి ఉంటుందని మేము అనుకుంటున్నామండి. తన ఆస్తులనది కూడా తన గుప్పిట్లో పెట్టుకుని మాకు చెందకుండా చేస్తున్నాడని తను చాలా భావోద్వేగానికి గురవుతున్నట్టు ఆ లేఖలో కూడా పేర్కొన్నారు. మీరు తెలియచేస్తున్నారు. మీతో కలిసి పనిచేస్తున్నారు. 10 ఏళ్ల నుంచి తెలుసు అంటున్నారు. ఆయన ఇంకొక 5-6 నెలల్లో కూడా రిటైర్ అవ్వాల్సిన వ్యక్తి అని చెప్పి తెలుస్తుంది. 5-6 నెలల్లో రిటైర్ అవ్వాల్సిన వ్యక్తి, తన ప్రశాంతంగా జీవితాన్ని గడపాల్సిన వ్యక్తి ఇలాగా కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఆయన గురించి మీరేం కోరుకుంటున్నారు? అంటే ప్రభుత్వాన్ని గాని, లేదా ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని విచారించమని చెప్పి ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మీరేం కోరుకుంటున్నారు? సార్ ఇంకొక 5 నెలల్లో రిటైర్ కాబోతున్నారండి. జనవరితో సార్ రిటైర్మెంట్. అయితే అది మేము ఈ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎవ్రీ మంత్ కౌంట్ చేసుకుంటున్నాం. సార్ 9 మంత్స్‌లో వెళ్ళిపోతారు, 8 మంత్స్‌లో వెళ్ళిపోతారని. ఎందుకంటే సార్ మాకు ఒక ఎమోషన్ లాగా మాట. మేమందరం ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి సార్‌తో ఒక ప్రత్యేకమైన బాండ్. అండ్ దట్ టూ నా పర్సనల్‌గా వచ్చేసరికి లాస్ట్ ఇయర్ మా ఫాదర్ ఎక్స్‌పైర్ అయ్యారు. అప్పుడు సార్ నాతో చాలా సపోర్టివ్‌గా ఉండి, "ఏం కాదు మేమందరం ఉన్నాం నీకు. ఏదొచ్చినా నేను చూసుకుంటాను" అని ఒక భుజం తట్టి సపోర్టివ్‌గా ఉన్నారు. అలాంటి ఒక పర్సన్ ఈ రోజున ఇంత ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నారంటే ఆయన ఎంత మనోవేదనకు గురైతే ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నారా అని చాలా బాధగా ఉంది. ఇలా జరగాల్సిన మనిషి కాదండి ఆయన. ఎందుకంటే చాలా స్నేహంగా ఉంటారు. చాలా కష్టపడి పనిచేసే ఆయన అంటే ఎటువంటి స్వార్థం ఇలాంటివి ఏం లేకుండా అందరితో కలిసిమెలిసి చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ముందుకు నడిపించే మనిషి ఆయన. అలాంటి ఆయనకి ఇలా జరగడం నిజంగా నాకే కాదు, నా తోటిగా పనిచేసే వాళ్ళు ఎవరికీ కూడా అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. నిన్న నైట్ నుంచి అందరం ఏంటిది నిజమా? కాదా? అసలు న్యూస్‌లో వైరల్ అవుతున్నాయి. అది ఎంతవరకు నిజమని చాలా మంది మార్నింగ్ నుంచి ఫోన్ కాల్స్. కాకపోతే ఇంకా జరిగిందనేది నిజం. కానీ దీంట్లో నిజాలు నిర్ధారించి ప్రభుత్వం అండ్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని వెనక దాగున్న దోషులెవరో వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా మన ఎస్పీ గారికి ఆదేశాలు జారీ చేసి, సార్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూసి, ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం. రైట్. చూసారు కదా! తన ఎవరైతే ఏఈ నూకరాజు గారు ఆత్మహత్యకు పాల్పడ్డారో తన తోటి సహోద్యోగులు ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తారు కాశీ విశ్వనాథ్ గారు అండ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శోక సముద్రంలో మునిగారని చెప్పవచ్చు. రాత్రి నుంచి కూడా తాము బాధపడుతూనే ఉన్నాం. సార్ ఎందుకు ఇలా చేసుకున్నారనే ఆవేదనతో అయితే వీళ్ళు కనబడుతున్నారు. నిజంగా ఆయన చాలా మంచి వ్యక్తి. అలాంటి మంచి వ్యక్తి చనిపోవడం, ఆత్మహత్యకు పాల్పడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయన మీడియాలో రకరకాల ఊహాగానాలు వినబడుతున్నాయి. ఆయన సొంత ఊరు కాకినాడే. ఆయన చదువుకున్నది అదే. అంతా కూడా జగన్నాథపురంలోనే నివసించారు. పిఠాపురంలో గత 10 ఏళ్ల నుంచి కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నారు. సార్ అయితే మాకు 10 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. చాలా మంచి వ్యక్తి. నా తండ్రి చనిపోయినప్పుడు కూడా నాకు అండగా నిలబడిన వ్యక్తి. చాలా ధైర్యంగా ఉంటారు. అలాంటి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడడం అనేది నిజంగా బాధాకరమైన విషయము. ఒక ఈ ఆత్మహత్యకు గల కారణాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి తగిన శిక్ష దోషులకు వెయ్యాలి అని చెప్పి కూడా వారు కోరుతున్నారు. పంచాయతీరాజ్ డిఈ వెంకటేశ్వర గారు ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి ఆయనని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఏఈ నూకరాజు గారు ఆత్మహత్య చేసుకోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. ఆయన ఎప్పటి నుంచి అక్కడ పనిచేస్తున్నారు? ఆయన ఎలా ఉండేవారు? ఏంటి ఆయన ఆత్మహత్య గల కారణాలు ఏమన్నా మీకు తెలిసాయా? అంటే నేను ఇక్కడికొచ్చి 4.5 సంవత్సరాలు అవుతుందండి. 4.5 సంవత్సరాల నుంచి కూడా ఆయన కొత్తపల్లి మండలం, పిఠాపురం మండలం చేస్తా ఉండేవాడు. మా వాళ్ళు చెప్పడం దాన్ని బట్టి ఏంటంటే, ఆయన ఇదే కాన్స్టిట్యున్సీలో ఒక సుమారు 10 సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నాడు. ఆయన చాలా మంచి వ్యక్తి. అందరితో కూడా కలిసిమెలిసి ఉండేవాడు. ఎవరిని వచ్చినా ఆప్యాయంగా మాట్లాడి, ఆప్యాయంగా వాళ్ళ పనుంటే చేసి పెట్టడం. ఎవరినో ఒక వర్క్ చేయమని కాంట్రాక్ట్‌లో ఎవరినో వచ్చి ఏదైనా చేయాలంటే కూడా ఇన్ టైమ్‌లో చేసివ్వడం. సిన్సియర్ హార్డ్ వర్కర్ అండి అతను. ఇలాంటి వ్యక్తి ఇలా చేసుకోవడం అనేది మాకు డిపార్ట్మెంట్‌గా కూడా మాకు లాసు. అలాగే మాకు కూడా చాలా తీరని లోటండి అతని వల్ల. అంటే ఇంకొక 5 నెలల్లో రిటైర్ అవ్వాల్సిన వ్యక్తి ఇలాగ కుటుంబంతో సహా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఎప్పుడైనా ఆయన మీతో ఇంట్లో నాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, పలానా వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఎప్పుడైనా ఆయన చెప్పడం గానీ, బాధపడుతున్నట్టు తెలియడం గానీ జరిగేదా సార్ ఎప్పుడైనా? లేదండి. ఆయన సాధారణంగా పర్సనల్ విషయాలు చాలా తక్కువ మాట్లాడతాడు. ఆయన ఫ్యామిలీ పరంగా ఇప్పుడు కూడా ఇలాంటి విషయాలు మాతో ఎప్పుడు షేర్ చేయలేదు అతను.
అంటే అందరికి ఎవరికన్నా ఉంటే ధైర్యం చెప్పేవాడు. ఎవరికైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే ఇతనే స్వయంగా ధైర్యం చెప్పి అందరిని ఓదార్చేవాడు. కానీ ఇతనికి ఫ్యామిలీ ప్రాబ్లం ఉందని చెప్పి ఇలాంటి విషయం ఉందని చెప్పి మాకు ఎప్పుడు తెలియదు. ఎప్పుడు చెప్పలేదు కూడా అతను మాకు ఇలాంటి విషయం. అంటే ఆయన లెటర్ మీరు ఎప్పుడు చూసారు సార్? ఏ టైంలో ఆయన పోస్ట్ చేశారు గ్రూప్ లో మీకన్నా? రాత్రి 11:25 నిమిషాలకి గ్రూప్ లో పోస్ట్ చేశాడండి. నాకు మా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఒక ఆయన ఫోన్ చేసి 11:35 ఆ టైంకి సార్ ఇలాగేదో నోట్ పెట్టారు చూడండి ఒకసారి అంటే అప్పుడు చూసి మేము కుర్రోళ్ళని అసలు ఏంటి అనేది ఇంటికి అది మేము పంపించాము. ఇంటికాడ ఎవరు లేదని తెలిసింది. వాచ్మెన్ అది ఎంక్వైరీ చేసాము. తర్వాత సబ్సిక్వెంట్ గా మా వాళ్ళకి తెలిసి రాజమండ్రి అది వెళ్ళడం జరిగింది అనమాట. మరి ఏముంది సార్ సూసైడ్ లెటర్ లో ఏమని ఆయన మెన్షన్ చేయడం జరిగింది? ఆత్మహత్య గల కారణాలు ఏంటంటారు? సూసైడ్ లెటర్ లో ఆయన రాసింది ఏంటంటే ఎవరో రీఫిల్స్ రైఫిల్స్ షూటింగ్ అతను సాదిక్ అని ఎవరో ఒక అతను మా అమ్మాయిని ఏడిపించి మా కొన్ని బ్యాంక్ పాస్బుక్లు కొన్ని ఆర్నమెంట్స్ అవి తీసేసుకొని మమ్మల్ని ఏడిపిస్తున్నాడు అని చెప్పి రాసాడండి. అది మెయిన్ రీజన్ అదే. సో అతనికి శిక్ష పడాలి, అతన్ని శిక్షించండి, మాకు చావుకి అతనే కారణం అన్నట్టుగా మీనింగ్ వచ్చేలాగా ఆయన రాశాడు అంతే. అంటే మీరేం కోరుకుంటున్నారు సార్? అంటే మీతో పనిచేసిన వ్యక్తిగా ఆయన చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నారు. ఆయన లెటర్ లో కూడా శిక్షించాలని చెప్పి రాశారంటున్నారు. తోటి ఉద్యోగస్తులుగా మీరేమి కోరుకుంటున్నారు? ప్రభుత్వాన్ని కానీ ఇటు పోలీసు ఉన్నతాధికారులను కానీ ఏం అడగదలుచుకున్నారు సార్? మాకేమీ కాదు సార్. ఆయన ఆత్మకు శాంతించాలంటే ఆయన కోరుకున్న విధంగా అసలు అతను ఎటువంటి కాంట్రవర్సీ లేని వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఇలాంటి చేసి అతను ఎవరో సాదిక్ అని అతనికి మాత్రం శిక్ష పడాలి దయించి. అది పోలీసు వారు కానీ ప్రభుత్వం అధికారులు కానీ అతనికి శిక్ష పడేటట్టుగా చేస్తే మేము అందరం చాలా సంతోషపడతాం. అది మా డిపార్ట్మెంట్కి కూడా అందరూ కోరుకునేది కూడా అదే. మా డిపార్ట్మెంట్ ఆఫీసర్లు అందరూ కోరుకునేది అదే. సో అతనికి తప్పకుండా శిక్ష పడేటట్టు చేస్తారని ఆశిస్తాం. మీతో పనిచేసినప్పుడు ఎప్పుడైనా మానసిక వేదనతో ఉన్నట్టు గానీ లేదా ముభావంగా ఉన్నట్లు గానీ ఎప్పుడైనా అనిపించిందా సార్ మీకు? లేదండి. ఆయన వాళ్ళ అబ్బాయి కూడా చానాలు 10 సుమారు 10 సంవత్సరాలు నాకు తెలిసి చనిపోయి అయ్యి ఉంటుంది. రీసెంట్ గా 1.5 2 మంత్స్ క్రితం వాళ్ళ అల్లుడు గారు కూడా చనిపోయారు. ఆఫీస్కి వచ్చినా ఆయన ఎప్పుడు చాలా స్ట్రాంగ్ గానే ఉండేవాడు. ఏదో నాకు జరిగిందంటే ఇలా నా ఫేట్ అంతే అనేవాడు తప్ప ఎప్పుడు డీలాగా ఉండటం కానీ ముభావంగా ఉండడం కానీ మాతో మాట్లాడకపోవడం కానీ ఇలాంటివి ఏదో ఉండేది కాదు. మేము ఫోన్ చేసి మాట్లాడే వాళ్ళమే. ఆయన ధైర్యంగా ఉండేవాడు. చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి అతను. అసలు యాక్చువల్ గా అతను చాలా స్ట్రాంగ్. అతను హెల్త్ ఇష్యూ ఉంది అన్ని ఉన్నా కానీ స్ట్రాంగ్ గా ఉండేవాడు. అతను ఎప్పుడు పనిచేస్తూ ఉండేవాడు. అతను ఇలాంటి వ్యక్తి అసలు ఆత్మహత్య చేసుకునేంత పిరికోడైతే కాదు. మేము కూడా ఊహించలేదు అతను ఇలా చేస్తాడని కూడా ఊహించలేదు. సో ఆ థాట్ కూడా అతనికి ఎలా వచ్చిందో తెలియదు. మరి అతను అంత పిరికోడైతే మాత్రం కాదు కదా. ఇక్కడ పంచాయతీరాజ్ ఎవరైతే డిఈ ఉన్నారో డిఈ గారు అదే విధంగా తన తోటి సహోద్యోగులు టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు చాలా మనోవేదనకు గురవుతున్నారు. నిజంగా ఆయన చాలా మంచి వ్యక్తి. ఆత్మహత్య చేసుకునేంత పిరికి వ్యక్తి అయితే కాదు. మా అందరికీ కూడా చాలా ధైర్యం చెప్పేవారు. ఆయన అసలు ఎలా చేసుకోవడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాము. దీని వెనకాల ఎవరున్నా సరే, ఎవరైతే ఆయన లెటర్ లో పేరు రాశారో ఆ వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఎంక్వైరీ చేసి ప్రభుత్వం అతనికి తగిన న్యాయం చేయాలి. అంటే గనక ఎవరైతే దీని వెనకాల దోషులు ఉన్నారో తేల్చి వాళ్ళకి తగిన శిక్ష పడే విధంగా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి మా డిపార్ట్మెంట్ తరపు నుంచి అదేవిధంగా తోటి సహోద్యోగులుగా మేము ప్రభుత్వాన్ని అయితే కోరుకోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఏఈగా పనిచేస్తున్నటువంటి నూకరాజు గారు నిజంగా కుటుంబంతో సహా ఆయన ఆత్మహత్యకు పాల్పడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయన కుటుంబానికి నిజంగా ఇది తీరని లోటు కింద చెప్పవచ్చు. ఒక మనవడు ఒకటే ఆయన ఈత రావడంతో బ్రతకడం అయితే జరిగింది. ఇలాంటి సంఘటనలు నిజంగా చాలా బాధాకరమైన సంఘటనలు. ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ పంచాయతీరాజ్ సబ్ డివిజన్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. పిఠాపురం ఈ పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కి సంబంధించి ఇక్కడ రావడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఏఈగా పనిచేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోనే పలు మండలాల్లో ఆయన 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. చాలా చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు, కల్మషం లేని వ్యక్తి నూకరాజు గారు. అలాంటి వ్యక్తి ఇలాగా ఆత్మహత్యకు పాల్పడడం అనేది చాలా బాధాకరమైన విషయం. కుటుంబంతో సహా ఆయన చనిపోవడం అనేది అసలు ఆయన ఆత్మహత్య చేసుకునేటంత పిరికి వ్యక్తి కాదు అని చెప్పి తన తోటి సహోద్యోగులు కూడా తెలియజేస్తున్నారు. ఆత్మహత్య గల కారణాలు అయితే దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రస్తుతానికైతే నోట్లో ఏదైతే సాదిక్ అని చెప్పి రైఫిల్ షూటర్ గురించి ఆయన మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని ఆధారంగానే పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు. మన పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ప్రత్యేక
శ్రద్ధ వహిస్తున్నారు. దానికి సంబంధించి ఇటు కాకినాడ జిల్లా ఎస్పీ గారు, రాజమహేంద్రవరం జిల్లా ఎస్పీ గారు ఇద్దరితోనూ కూడా ఆయన మాట్లాడి కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నిజానిజాలు తేల్చి దోషులను కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన తెలియజేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి పిఠాపురం పోలీసులు కూడా యాక్షన్‌లోకి దిగినట్లుగా కనబడుతుంది. పిఠాపురం ఎవరైతే టౌన్ ఎస్ఐ ఉన్నారో ఆయన వచ్చి ఇక్కడ ఎంక్వైరీ కూడా మొదలుపెట్టినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ నూకరాజు అనే వ్యక్తి మాత్రం చాలా సౌమ్యుడు. ఆత్మహత్య చేసుకోవడం అనేది అతను అసలు చాలా ధైర్యంగా ఉంటాడు. మాకే చాలా మందికి ఆయన ధైర్యం చెప్తుంటాడు. అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాము అని చెప్పి కూడా తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. రాత్రి 11:26 గ్రూప్‌లో పోస్ట్ చేసినటువంటి లెటర్ చూసి వెంటనే మేము సంబంధించిన అధికారులతో మాట్లాడడం, త్వరితగతిన అక్కడ ఏం జరిగింది ఏంటనేది వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటి దగ్గర తాళాలు వేసి ఉండడంతో వాచ్‌మెన్ చెప్పడంతో వాళ్ళకి తెలిసినటువంటి పోలీసు అధికారుల ద్వారా నెంబర్ ట్రేస్ చేసి ఎక్కడుంది ఏంటనేది ఎంక్వైరీ చేయమనడంతో ఈలోపు వాళ్ళ అమ్మాయి నెంబర్‌కి ఫోన్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఫోన్ లిఫ్ట్ చేసి ఇక్కడ వీళ్ళ కుటుంబంతో సహా చేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేయడంతో వాళ్ళు హుటాహుటిన వాళ్ళు రాత్రికి రాత్రే రాజమండ్రి బయలుదేరడం, ఆ సంఘటన చూసి చలించిపోయాము. నిజంగా ఇప్పటికి కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాము అని చెప్పి తమ ఆవేదననైతే తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇంకొక 5 నెలల్లో రిటైర్ అవ్వాల్సినటువంటి వ్యక్తి ఇలాగ ఆత్మహత్యకు పాల్పడడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనికి సంబంధించి కేసుని మరింత దర్యాప్తు చేసి దాని వెనక ఎవరున్నా సరే కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. దర్యాప్తు ముమ్మరంగా జరిగి అతను శిక్షించాలని, అతని ఆత్మ శాంతించాలంటే ఖచ్చితంగా అతనికి తగిన శిక్ష వేయాలని కూడా వీళ్ళు ప్రభుత్వాన్ని అదేవిధంగా ఉన్నతాధికారులను కూడా అడగడం అయితే జరుగుతుంది. ఏదేమైనా వాళ్ళకి న్యాయం జరగాలంటే గనక ఖచ్చితంగా దీని వెనక ఉన్న వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడాలని, శిక్ష పడుతుందని ఆశిస్తూ కెమెరామెన్ రాజుతో శ్రీనివాస్, సుమన్ టీవీ. Thank you.